ప్రభుత్వ భూముల కబ్జాదారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ. మున్సిపాలిటీలో ఆక్రమణలకు గురైన భూములను స్వచ్ఛందంగా స్వాధీనం చేయాలని ఆదేశించారు. లేదంటే తామే ఆ పని చేస్తామని అన్నారు. వచ్చే నెలాఖరులోగా టీడీఆర్ బాండ్లపై స్పష్టత వస్తుందని, బాధ్యులపై చర్యలు తప్పబోవని అన్నారు. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే ప్రతి దాంట్లో ఏదైతే ప్రభుత్వ స్థలం పార్కులు కావచ్చు ఏదైనా 100% ఎవరైనా వదిలేయాల్సిందే. ఎవరిని ఆక్రమై చేసింటే ఖచ్చితంగా ప్రభుత్వం మళ్ళా బ్యాక్ తీసుకుంటుంది. దాంట్లో ఎటువంటిదే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అనాథరైజ్డ్ గా బిల్డింగ్స్ కట్టుంటే యాక్చువల్ గా మీకు అందరికీ తెలుసు బిల్డింగే ఒకటి తీసేశాం. ఎందుకంటే పార్కులు అవన్నీ పెట్టింది ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలకి వాళ్ళ యొక్క దానికోసం పెట్టాం. అవి ఎవరు ఆక్యుపై చేసుకోవడానికి కాదు, కమ్యూనిటీ ఫెసిలిటీస్. అందువల్ల ఎక్కడైనా, అందుకే మన నెల్లూరులో కూడా నేను చెప్పాను, ఎవరైనా ఆక్యుపై చేసుకుని ఉంటే మీరే వదిలేయండి, మేము వచ్చి కొట్టే లోపలని చెప్పాను. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ మీ అందరు తల తప్పుతున్నాను. ఎవరైనా ప్రభుత్వ స్థలాలు మున్సిపల్ ఏరియాలో కానీ ఆక్యుపై చేస్తుంటే మీరే వదిలేసుకోండి. పార్కు స్థలాలు కావచ్చు లేదా ఏ స్థలాలైనా ఇలాంటి ఖచ్చితంగా ప్రభుత్వం